ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ నవ్యాంధ్రప్రదేశ్లో కానీ ప్రధానంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తిరుపతికి పెద్ద ఎత్తున ఆదాయ వనరులు ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే లక్షల కోట్ల మంది భక్తులు ప్రతి ఏటా వచ్చి వెళ్తూ ఉంటారు. ఆర్థిక వనరులు ఉన్నాయి. అసలు టీటీడీ కళ్యాణ మండపాలు మా నియోజకవర్గంలో కట్టాలని చెప్పి ప్రజాప్రతినిధులు ఎగబడుతూ ఉంటారు. కొన్ని గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా భూములు స్థలాలు ఇచ్చి మా స్థలంలో టీటీడీ కళ్యాణ మండపం కట్టిందని దానాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత ప్రాధాన్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేత కేవలం తమ సామాజిక వర్గానికే పరిమితం చేశారు. దీనికి సంబంధించిన అంశాలు మనం ఈరోజు చర్చించుకుందాం. ముందుగా మీరు మా గంట గుర్తు మీద క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొదటి 5 సంవత్సరాల్లో టీటీడీ చైర్మన్ పదవి చెదలవాడ కృష్ణమూర్తి, తర్వాత పుట్టా సుధాకర్ యాదవ్ అని ఇద్దరు, అంటే కాపులు కూడా బీసీలుగా పరిగణించుకుంటే మనం బీసీలకు ఇచ్చింది అవకాశం. అంతకుముందు గతంలో కూడా కాంగ్రెస్ కానీ అంతకుముందు తెలుగుదేశంలో కానీ అనేక సందర్భాల్లో టీటీడీ చైర్మన్ ఇతర సామాజిక వర్గాలకు ఎక్కువగా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాయపాటి సాంబశివరావు ఎంతో ఎప్పుడో ఆయన జీవితాంతం శాశ్వతమైనటువంటి కోరికగానే మిగిలిపోయింది. టీటీడీ చైర్మన్ చేయాలనే కోరికగానే మిగిలింది. టీటీడీ భక్తుడు ఆయన, నిత్యం తిరుపతి వెళ్తూ ఉంటాడు. అయినా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆ రోజు రాజీ పడకుండా రాయపాటి సాంబశివరావును సముదాయించి పుట్టా సుధాకర్ యాదవ్కి చైర్మన్ పదవి ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ అంటే 2004 ముందు పప్పుల చలపతిరావు అని అనకాపల్లి ప్రాంతానికి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఆయనకి కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఆయనకి టీటీడీ చైర్మన్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి అంటే 2004, 2010 మధ్యలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనను మన పరిగణలో తీసుకుంటే అంటే ఆదికేశవ నాయుడు, తర్వాత కనుమూరి బాపిరాజు అంటే ఇతర కులాల వాళ్ళకి ఎక్కువగా ఇచ్చారు. ఒక ఒక్కసారి మాత్రమే కరుణాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు. జగన్ పార్టీ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 మధ్య పూర్తిగా ఒకే సామాజిక వర్గం వైవి సుబ్బారెడ్డి, తర్వాత ఇప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డికి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అక్కడ పరిపాలనా వ్యవహారాలు కూడా కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖలో ఉన్నటువంటి ధర్మారెడ్డిని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఇక్కడ ఆ బాధ్యతలన్నీ అప్పగించారు. అలా ఐఏఎస్ అధికారులు కూడా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎక్కువ మందిని తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఇచ్చారు. అంతకుముందు అంటే 2019 అంటే 14-19 మధ్య అంటే 14 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో రకరకాల సమీకరణలో గురదాల నుంచి ఓడిపోయిన జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు పంపించి ఆ సందర్భంగా మహేష్ రెడ్డిని అక్కడ ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా పెడతా జంగా కృష్ణమూర్తికి క్యాబినెట్లో అవకాశం కల్పించి నా పక్కనే క్యాబినెట్లో కూర్చోబెట్టుకుంటాను అని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ తర్వాత అది నెరవేర్చలేదనే ఉద్దేశంతో చివరిలో అంతా 5-6 నెలల క్రితం జంగా కృష్ణమూర్తి చైర్మన్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టర్మ్ అయిపోయింది, ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చినట్టు దాన్ని క్యాష్ చేసుకోవచ్చు అని లీకులు ఇచ్చి చివరికి దాన్ని అమలు చేయకుండా కరుణాకర్ రెడ్డికి ఆడ టీటీడీ చైర్మన్ ఇచ్చి ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కరుణాకర్ రెడ్డిని వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే భరించి పక్కకు తప్పించి ఇలా తన సామాజిక వర్గానికి అవకాశం కల్పించాడు. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలా, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటిది, వాళ్ళ దేవాలయాన్ని వాళ్ళే తీయాలా. ఆ నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్ అవుతాడని అందరూ భావించారు. అంటే గతంలో ఆయన రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జంగా కృష్ణమూర్తి టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాడు. అట్లా ఆయన కొంత అనుభవం ఉంది, అక్కడ పాలకవర్గంలో పనిచేసిన అనుభవం ఉంది. పైగా ఎమ్మెల్సీ కూడా పదవీ కాలం పూర్తిగా పోతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీ చైర్మన్ ఇస్తారు అని అందరూ భావించారు. చివరికి కరుణాకర్ రెడ్డిని తెర మీద తీసుకొచ్చి జంగా కృష్ణమూర్తిని అపహాస్యం పాలు చేసి ఆయన చిన్నచూపు చూశారు. దీంతో జంగా కృష్ణమూర్తి తీవ్ర మనస్తాపం చెంది తనకి టీటీడీ చైర్మన్ ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చి అమలు చేయలేదని ఇప్పుడు వైకాపా నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మాట్లాడితే ప్రతిసారి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పే జగను ఇప్పుడు ఇటీవల 4 రోజుల క్రితం జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో 3 సీట్లు ఉంటే 2 తన ప్రధాన సామాజిక వర్గానికి అప్పగిచ్చాడు, 1 ఎస్సీకి ఇచ్చాడు. మరి నిజంగానే మరి యాదవుల మీద ఆయనకి అపారమైనటువంటి ప్రేమ ఉంటే మరి జంగా కృష్ణమూర్తికి రాజ్యసభ సీట్ ఇవ్వచ్చు కదా అని ఆ పార్టీ బీసీ నేతలు యాదవులు ప్రశ్నిస్తుంటే వైకాపా దగ్గర సమాధానం లేదు. ఇలా రకరకాల పరిణామాల్లో టీటీడీ పదవిని కూడా ఆయన రాజకీయం చేసి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి తిరుమలని కూడా
రాజకీయాల్లో బయటకు లాగి గందరగోళం చేసి జంగా కృష్ణమూర్తిని నవ్వుల పాలు చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మీద ఎక్కువ విమర్శలతో పత్రికలకు ఎక్కారు. ఆయన ఎవరు సముదాయించలేని పరిస్థితి ఏర్పడింది. ఇట్లా గతంలో కూడా అనేక సార్లు కనుమూరి బాపిరాజు సుదీర్ఘకాలం చైర్మన్గా పనిచేశాడు. ఆదికేశవం నాయుడు 2 సార్లు పనిచేశాడు. ఎక్కడా వాళ్ళ మీద విమర్శలు లేవు. కేవలం దేవుడి సేవకే పరిమితం అయ్యారు తప్ప వేరే లేదు. అటువంటి టీటీడీని ఇవాళ బహిరంగంగా ధర్మారెడ్డిని తీసుకొచ్చి అదొక పొలిటికల్ కేంద్రంగా చేయటం, తర్వాత పాలనాపరమైన వ్యవహారాల నిబంధనలు ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు చేయటం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంది. తర్వాత ఈ అసలు టీటీడీ బోర్డు మెంబరు పదవి కానీ సలహాదారులు, గౌరవ సలహాదారులు, శాశ్వత సలహాదారులు అనే పేరుతో అంటే అంజయ్య క్యాబినెట్ మనకు ఉమ్మడి రాష్ట్రంలో చెప్పినప్పుడు చెప్తూ ఉంటారు. అంజయ్య 80 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే అప్పట్లో వెంకయ్య నాయుడు అసెంబ్లీలో మాట్లాడతా, బాబు ఈ మంత్రులు ఎవడో అర్థం కావట్లేదు, వాళ్ళ మెడలో ఒక అట్టగట్టండి, వీళ్ళ మంత్రి పలానా మంత్రి అని రాజ్యాంగ ప్రకారం 45 నుంచి 50 మంది మంత్రులు ఉండాలి, నువ్వు 80 మంది మంత్రులను పెట్టావు, ఎవడే మంత్రి అర్థం కావట్లేదు. తర్వాత ప్రతివాడి మెడలో ఒక అట్టగట్టమని చెప్పాడు. ఆ టీటీడీ బోర్డు మెంబర్షిప్ని కూడా ఆ స్థాయికి తీసుకొచ్చారు. బోర్డు మీటింగ్ జరపాలంటేనే ఆడ ఖాళీ లేక వీళ్ళందరినీ జూమ్లో పార్టిసిపేట్ చేయండి బోర్డు పాలకవర్గ సమావేశంలో అని చెప్పని అంత నవ్వులు పాలు చేశారు. అటువంటి టీటీడీ యొక్క హుందాతనాన్ని కానీ దేవుణ్ణి కూడా రాజకీయంగా ముందుకు లాగారు. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ఎన్నికలు అయిపోతే కానీ మళ్ళీ కొత్త చైర్మన్ వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ కరుణాకర్ రెడ్డి ముఖ్యమైన మళ్ళీ టీటీడీ చైర్మన్ కొనసాగే అవకాశం ఉంది. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో 2 రెడ్లు అంటే వైవి సుబ్బారెడ్డి 2 సార్లు, కరుణాకర్ రెడ్డి 3వ సారి వాళ్ళకే పరిమితమైంది. మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పేటువంటి ఆయన మరి ఎందుకు ఇవ్వలో తెలియదు. నవ్యాంధ్రప్రదేశ్లో తొలిది 2014-19 5 ఏళ్లలో తెలుగుదేశం హయాంలో చెదలవాడ కృష్ణమూర్తి, పుట్టా సుధాకర్ యాదవ్ ఇద్దరు కాపులను కూడా బీసీల కింద పరిగణిస్తే 5 ఏళ్ల పాటు బీసీలే టీటీడీ చైర్మన్గా చేశారు. ఆ పరిస్థితి వైకాపా పరిస్థితుల్లో పాలనలో లేదు. ఇది ఇప్పటికైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు తెలుసుకోవాలి. ఇది ప్రచారానికే పరిమితమైంది జగనన్న చెప్పే హామీ అని తెలుసుకునే రోజు ఎంతో